బీసీల పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీలో బీసీ నేతలకు అవమానం జరుగుతుందా? బీసీ నేతల్ని అన్నింటా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందా? బీసీ నేతలకి చివరకు నివాళులు అర్పించడానికి కూడా ఆంక్షలు పెట్టేస్తున్నారా? ఇలాంటి అనేక ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. కొద్ది నెలల క్రితం నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ చాలా వివాదాస్పదం చేశారు. ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పార్థసారథి, మరొక ఎమ్మెల్యే గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీష కూడా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కార్యక్రమంలో గౌడ కులస్తుల కార్యక్రమంగా నిర్వహిస్తే దానికి వైఎస్ఆర్సీపీకి చెందిన జోగి రమేష్ హాజరయ్యారంటూ నానా రచ్చ చేశారు. బీసీ నేతల్ని వెంటాడారు. యాదవ కులానికి చెందిన పార్థసారథి, గౌడ కులాలకు చెందిన శిరీష కూడా క్షమాపణలు చెప్పేటంత వరకు వేధించారు. ఆ వ్యవహారం మరిచిపోతుందనుకుంటే కొద్ది రోజుల క్రితం బీసీ యాదవ కులానికి చెందిన జంగా కృష్ణమూర్తిని టీటీడీ బోర్డులో మెంబర్గా ఉండగా ఆయన్ని కూడా తీవ్రంగా మనోవేదనకు గురి చేశారు. దాంతో చివరికి ఆయన తన పదవికి రాజీనామా చేసి బయటకు రావాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఆంధ్రజ్యోతి రాతలకు మనస్తాపం చెంది దాని మీద ప్రభుత్వం కనీసంగా కూడా స్పందించకపోవడంతో పదవికి రాజీనామా చేస్తున్నాను అంటూ 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన 3 సార్లు టీటీడీ బోర్డు మెంబర్ పదవి దక్కించుకున్న జంగా కృష్ణమూర్తి బహిరంగంగా వాపోవాల్సి వచ్చింది. అంతటి సీనియర్ నాయకుని కూడా చంద్రబాబు కనీసంగా పిలిచి మాట మాత్రానికైనా ఆయన్ని నచ్చజెప్పే బుజ్జగించే ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. అంటే బీసీ నేతల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారో, బీసీలంటే ఈ ప్రభుత్వం ఎంత దూరం పెట్టే ఆలోచనతో ఉందో ఈ ఘటనలు చాటి చెబుతాయి అనే అభిప్రాయం చాలామంది నుంచి వినిపిస్తోంది. ఈ 2 ఘటనలు పోతే తాజాగా భారతరత్న కర్పూర్ ఠాగూర్ సంబంధించినటువంటి కార్యక్రమానికి కూడా బీసీ మంత్రిని హాజరు కాకుండా అడ్డుకున్నారు. భారతరత్నగా కేంద్ర ప్రభుత్వమే గుర్తించినటువంటి ఒక మహానాయకుడి జయంతి కార్యక్రమానికి బీసీ మంత్రి ముందుగా హాజరవుతారని చెప్తే అందుకు తగ్గట్టుగా కార్యక్రమం ఏర్పాట్లు చేస్తే చివరి నిమిషంలో ఆయన కార్యక్రమానికి వెళ్లకుండా టీడీపీ అధిష్టానం అడ్డుపొల్ల వేసింది అనే ప్రచారం ఇప్పుడు కలకలం రేపుతుంది. నిజానికి బీసీలు చాలామంది ఆరాధించేటువంటి కర్పూర్ ఠాకూర్కి ప్రభుత్వమే నివాళులర్పించాల్సి ఉంది. ప్రభుత్వ పెద్దలే అధికారికంగా నివాళులర్పించే కార్యక్రమానికి పూనుకోవాల్సి ఉంటుంది. అంతటి నిరాడంబర జీవిగా, అనేక మందికి ఆదర్శప్రాయుడిగా, ఓబీసీల హక్కుల కోసం పోరాడిన నేతగా కర్పూర్ ఠాకూర్కి మంచి గుర్తింపు ఉంది. అయినా ఆ పని ప్రభుత్వం చేయకపోగా అలాంటి కార్యక్రమం నిర్వహించిన దానికి హాజరు కాకుండా మంత్రిని అడ్డుకున్నారు. బీసీ మంత్రి బీసీ నేతకు నివాళులర్పించడానికి కూడా అవకాశం లేకుండా చేశారు అనే ప్రచారం ఇప్పుడు తీవ్రంగా కలకలం రేపుతోంది. అంటే బీసీ మంత్రులైనా, బీసీ ఎమ్మెల్యేలన్నా, బీసీ నేతలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రభుత్వ పెద్దలకు ఏమాత్రం ఇష్టం లేదా అని అనుమానం కలుగుతోంది. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్, బీసీల పార్టీ టీడీపీ బీసీలకు అండదండగా నిలిసే వెన్నుదన్నుగా సాగే పార్టీ అని చెప్పుకోవడమే తప్ప బీసీలకు ఆచరణలోకి వచ్చేసరికి ఆంక్షలు, అడ్డంకులు, అవమానాలు, అవరోధాలు తప్పవా అనే ప్రశ్న చాలామంది వేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం చాలా పెద్ద రచ్చ దిశగా సాగుతోంది. గుంటూరులో ఏర్పాటు చేసిన కర్పూర్ ఠాకూర్ సంబంధించినటువంటి జయంత్యుత్సవం వేడుకల్లో పాల్గొనకుండా బీసీ మంత్రికి అడ్డుకట్ట వేసినటువంటి వైనం మీద అనేక మంది మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుని తప్పుబడుతున్నారు. బీసీలకు వ్యతిరేకంగా బీసీలను దూరం చేసుకునే రీతిలో కూటమి ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా టీడీపీ అధిష్టానం తీరుంది అనే మాట ప్రబలంగా వినిపిస్తోంది.